కాబట్టి దయచేసి ఎక్కడో తోమా గారు వచ్చి ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి ఇక్కడ సువార్త ప్రకటించాడు. కనీసం మనం ఇక్కడి నుంచి కదిలి మన ఇంట్లో వాళ్ళకి కూడా సువార్త చెప్పుకోలేం, మన ఇంటి పక్కన వారికి కూడా సువార్త చెప్పుకోలేం, మన పక్క గ్రామానికి కూడా సువార్త చెప్పుకోలేం, మన పక్క జిల్లాలో చెప్పుకోలేం, మన పక్క రాష్ట్రాల్లో చెప్పుకోలేం, మన దేశంలో కూడా మన సువార్త చెప్పుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. ఆ రోజు తోమా గారు ఒక్కడ రాకపోతే భారతదేశానికి రక్షణ ఉండేదా? మరి ఈరోజు నువ్వు ఒక్కడ ఆగిపోతే అసలు నువ్వు చేయాల్సిన పరిచర్య ఏంటి? అసలు నువ్వు చేసే పని ఏంటి? నువ్వు చేయాల్సిన పరిచర్య భారం ఎక్కడ? నువ్వు బాధ్యతతో చేసుకుంటున్న నీ పని ఎక్కడ? దేవుడు అసలు నిన్ను ఎందుకు బ్రతికించాడు? ఎంతోమంది నీ కళ్ళ ముందే నశించిపోయారే. మరి ఇంకా నువ్వైతే సజీవంగా ఉన్నావు కదా, ఆరోగ్యంగా ఉన్నావు కదా, దీవించబడ్డావు కదా, ఆశీర్వదించబడ్డావు కదా. మరి దేవుడి కోసం అంటూ ఏమి నువ్వు చేయలేవా? దేవుడే వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడే. ఆయన శిష్యులు అనేక మందిని అనేక దేశాలకు పంపించాడు. ముఖ్యంగా తోమా గారిని దగ్గరికి పంపించారే. మరి కనీసం నువ్వేం చేస్తున్నావు దేవుడి దగ్గరికి? కనీసం నువ్వేం చేస్తున్నావు దేవుడి పని? కనీసం ఇప్పటి నుంచి సువార్తను ప్రకటించండి. నేను ఖాళీగా ఉండటం వల్ల అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారని నువ్వు గ్రహించాలి. నువ్వు సువార్త చెప్పకపోవటం వల్ల ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు? తోమా గారు ఒక్కడ కనుక ఈ భూమి మీదకి రాకపోతే, మన భారతదేశం భూమి మీదకి ఎంతమంది, ఎన్ని కోట్ల మంది నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆయన వచ్చాడు కనుకనే, సువార్త ప్రకటించాడు కనుకనే మనకు సత్యం ఏంటో తెలిసింది. కాబట్టి మనం మౌనంగా ఉండకూడదు. దయచేసి మీరు ప్రార్థన చేసుకోండి. అసలు దేవుడు ఇంకా ఎందుకు నిన్ను బ్రతికిస్తున్నాడు? ఎందుకు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు? ఎందుకు నీకు మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు? ఎందుకు నీకు మంచి భార్య పిల్లల్ని ఇచ్చాడు? ఎందుకు నీకు చక్కని చదువుని ఇచ్చాడు? ఒకసారి ఆలోచించుకోండి, గ్రహించండి. గ్రహించే జ్ఞానం మనకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి దయచేసి మీరంతా కూడా ప్రార్థన చేసుకోండి, సువార్తను ప్రకటించండి. మేము ఇక్కడి నుంచి బయలుదేరి 2వ చర్చికి వెళ్తున్నాం, అక్కడి నుంచి బయలుదేరి 3వ చర్చికి వెళ్తున్నాం. మీకు అన్నీ కూడా ఎన్ని కిలోమీటర్లు ఏంటి అని చెప్తాం. ఇది త్రిశూర్ జిల్లాలోనే ఉంది. ఈ త్రిశూర్ జిల్లాలో నుండి 56 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే పలయూరు, అక్కడ కూడా, అది కూడా త్రిశూర్ జిల్లా, అక్కడ 2వ చర్చ్. అక్కడి నుంచి దాదాపు 70 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే 3వ చర్చ్ నార్త్ పరావు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాం. మా ప్రయాణం కోసం ప్రార్థించండి. అనేక గ్రామాల్లో ప్రార్థన చేస్తున్నాం, అనేక మంది కరపత్రికలు ఇస్తున్నాం. వారందరికీ మారుమనసు రక్షణ కలుగులాగా మీరంతా ప్రార్థించండి. అట్లాగే మీరు ఇటు చూసినట్లయితే ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు. అందరు ఇక్కడ చర్చి ముందు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మొట్టమొదటిగా సువార్తను వచ్చింది ఇక్కడికే అన్న సంగతి వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళందరికీ కూడా మంచి మారు మనసు రక్షణ వచ్చేలాగా మీరంతా ప్రార్థించండి. క్రైస్తవులంతా నామకార్థంలోనే ఉన్నారు ఇక్కడ కూడా.